వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం దాటినా సరే ఇంకా ఎందుకని వాళ్ళ మాట తీరు మారట్లేదు అనుకోవాలంటారు? వాళ్ళ మాట తీరు మారట్లేదు అంటే మనం ఇట్లానే మాట్లాడుతుంటే వాళ్ళు దడుచుకొని పోతారు చంద్రబాబు మూట అనే ఒక అభిప్రాయం అవుతుందండి. ఇంకా కాదు మనం ఎక్కువ చేసామనుకో జనం ఏమనుకుంటున్నా మాకు అనవసరం అనే స్థితిలో ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ పూర్తిగా ఈరోజు నీ పక్కన ఉన్న మనుషులు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయట్లా. ఏదో చెప్పినట్టు నువ్వు ఒక ముసుకేసుకొని ఆ ముసుగులో ఉండవు. ఇప్పుడు ఇంకా నాకు 40% జనం ఉండారు, అది ఉండారు, ఇది ఉండారు. నీకు 40% కాదు, 10% కూడా నీ పగాడిని నీ యొక్క వ్యవహార శైలి గురించి యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. ఏదో ఆ పేరుని నాని ఒకడు ఉన్నాడు నీకు దొరికి. ఇప్పుడు వాస్తవం కొడాలని కూడా వాడు కూడా ఇలా నిన్ను అనే స్థితికి వచ్చాడు. మరి ఇంకా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అది నీకు అర్థం కాని సమస్య. మరి ఇలా మంచి వయసులో ఉన్నావు, 50 సంవత్సరాల వయసులో 10 ఏళ్ల పాటు నువ్వు రాజకీయం చేసుకోవచ్చు. నువ్వు రాష్ట్రాన్ని దోసుకున్నావు ఆ డబ్బు పెట్టుకుని ఏదో చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జనాన్ని కూడా ఏది హిట్లర్ కనుక ఆ రోజు ఒక రకంగా పోయినట్టుగా ఈయన కూడా అదే టైప్లో జనం మీద ఒక ఊసకోతగా పోవాలనే ఆలోచన ఈయన, అంతకంటే ఏమీ లేదు. అసలు ఈ రప్పర్ రాజకీయం ఏమనుకోవాలంటారు? అసలు ఏమనాలంటారు? సినిమా డైలాగు చెబితే తప్పే ఉంది అంటున్నారు. తప్పే ఉంది. సిగ్గిడిసిన అమ్మకి శ్రీరంగం అమ్మ కూడా అట్లా ఉంది ఆయన పరిస్థితి. అసలు ఒక యోగ్యుడైన రాజకీయ నాయకుడు ఎదుటి మనిషిని అన్నాడు, అంటానికి ఇష్టపడాడు. అట్లాంటిది ఈయన అసలు దాంట్లో తప్పే ఉంది. సినిమా డైలాగ్ నేను అన్నది రప్పరప్ప అంటే నీకను బయట రఫరఫ అన్నోడికి తేడా ఏముంది? అసలు ఏముంది? నువ్వు శిక్షణ రహితంతో ఆలోచించవా? నిన్ను జనం ఎందుకని నువ్వు అసలు నీకు నాయకత్వ లక్షణాలే లేవు. కానీ మీ నాన్న అడ్డం పెట్టుకొని నువ్వు దోసావు. ఆ సొమ్ముతో నువ్వు ఒక నాయకుడు అయ్యావు. అంతేగాని నీకు నాయకత్వ లక్షణం అంటే పక్క మనిషి యొక్క బాగోగులు సామాన్యుడి నుంచి హై లెవెల్ దాకా కూడా ఆలోచిస్తారు. ఆ తత్వం అనేది నీకు ఆడలేదు. నీకు బుధాలు కొట్టి కోటరకే నువ్వు మనిషి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఒకవైపు వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అసలు ఎందువల్ల అంటారు? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి పోతాడు చంద్రబాబు నాయుడు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వాళ్ళు ఎలా చూడాలంటారు? ఆ రెచ్చగొడితే కదా ఇప్పుడు ఈ కేడర్ జనంలో సామాన్య ప్రజలు ఇవన్నీ లేవు. రాష్ట్రానికి ఒక నియోజకవర్గానికి ఒక 2-3 నాయకులు అట్లా చేస్తుంటే జనాన్ని భయభ్రాంతులు చేయటం కోసం అతని యొక్క ఆలోచన విధానం అది. ఇప్పుడు ఈ నా కేడర్ నియోజకవర్గానికి ఒక 10 మంది ఉన్నారనుకోండి నాయకులు, మెయిన్ వాళ్ళతోటి వాగిస్తుంటే ఏదో ఈ జనం దడుచుకొని పోతుంటారు. జనం మొన్న ఏం చేశారు? నువ్వు ఎన్ని చేసినా కూడా డబ్బు ఏమి పని చేయాలి. రేపు ఇది కూడా ఉండదు నీకు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక పేరు నాని మరి అసలు బెదిరించే విధంగా నైట్ కన్ను కొడితే పని అయిపోవాలి అనే మాట ఆయన చెప్పటం, అలాగే తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలని మాట్లాడటం ఎలా చూడాలంటారు దీన్ని అంతా? అసలు ఇతనికంటే దుర్మార్గమైన ఆలోచనలు అతను ఆలోచిస్తున్నాడు. అంటే వాళ్ళు ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయారండి. ఈ పబ్లిక్ అంతా కూడా మనం ఈ ఫోబియాను అనుసరిస్తే భయభ్రాంతులు పోతారు. ఇదంతా మనకు అనవసరం. వాళ్ళు ఏ కాడికి పబ్లిక్ని భయభ్రాంతులు చేయాలా, మనం అధికారంలోకి రావు. రెండో కాన్సెప్టే లేదు వాళ్ళ మాటల్లో, మనుషుల్లో. ఇప్పుడు వాళ్ళలో కూడా యోగ్యులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఆలోచన తప్పని వాళ్ళు తలకాయ పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఈ 7 రోజున ఒకటి ఇట్లాంటి ఏదో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ తక్కిన వాళ్ళు ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 15 మంది మాట్లాడుతున్నారు. మరి 175 నియోజకవర్గంలో 175 మంది ఇట్లా చదవలు లేరుగా. ఈ 15 మంది తప్పితే ఈ 15 మంది కూడా అసలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తారండి, రెచ్చగొట్టి వాళ్ళే ఇంకా కంత అధోపాతాలు అయిపోతారు. ఇంకంతకంటే ఏం లేదు. అదే ఏకంగా పేరు నాని అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి 76 సంవత్సరాలు, మహా అయితే ఎంతకాలం బతుకుతాడు? 3-4 ఏళ్ళు అంతకుమించి బతుకుతాడు. వాడు 76 సంవత్సరాలు వాడి బొంద అనుకుంటున్నాడు. నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్ ఆయన ఎన్నాళ్ళు చేశాడు? ఆయన 89వ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చేశాడు, జ్యోతిర్బాబు చేశాడు. ఆయన కాడ ఒక విఘ్నత వాళ్ళ లక్షణాలు ఉన్నాయి. వీళ్ళకేం తెలుసు? తాగిపోయిన సందుబుళ్ళు వేసుకొని కొనుక్కునే ముండకి వీడికేం తెలుసండి? అసలు వీడికేం తెలుసు? అసలు ఏదో కాలం కలిసి వచ్చింది, 4 నెలలు మినిస్టర్ చేశావు అంతేగాని నీ కాడ రాజకీయ పరిజ్ఞానం అనేది ఆ పేరు నాని అనేవాళ్ళు అసలు లేదు. ఎందువల్ల అంటారు? అసలు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రాష్ట్రంలో వైపున పెట్టుబడులు వస్తున్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ మరి ఒక పక్కన ఇంకో ప్రచారానికి కూడా తెరలేపారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు?
ఇప్పుడు ఆడ జరుగుతుంది యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఎట్టొకట ఇప్పుడు రామరావణ యుద్ధం జరిగిందంటే వాళ్ళు ఎందుకు యజ్ఞాన్ని ఏకాడికి నాశనం చేయాలనే టైప్లో చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే దాన్ని ఎటుకట్టు నాశనం చేసాం అనుకో. చంద్రబాబు చేయలేకపోయాడు, అప్పులు తెచ్చాడు. నువ్వు తెచ్చిన అప్పులు కడతా ఇవాళ అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. ఇవాళ ఆయన కొత్త అప్పులు ఏంది, అట్లా తెచ్చిన ప్రతి రూపాయికి ఆయన లెక్క చెబుతున్నాడు. నీలాగా దోసుకొని లిక్కర్లు బొక్కర్లు అన్నీ దోసుకొని కట్టలేసి ఇలా ఆఫ్రికాలో స్థలాలు కొని నువ్వు నీలాగా ఆయన చేయాల. ఎక్కడ ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నీ అంత ఆస్తులు ఎక్కడా సంపాదించాల. ఇలా లిక్కర్ స్కామ్ రేపు బయటకు వస్తే ఆ మిథున్ రెడ్డితో నీ ఏమైందో నీకే తెలియదు. ఎన్ని చేస్తున్నావో అది నీకే తెలుసు, జనానికి తెలుసు. నీకు కాదు, జనానికి తెలుసు ముందు. కానీ మరి ఈ జనం అంటే ఎవడికి వాడే, ఇది ఎవడు నోరు వాడు స్వతంత్రం కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇదంతా ఏం లేదు. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కే రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, వేరేది ఏం లేదు అంటున్నారు కదా, మరి అది వాస్తవమేనా? అది రెడ్ బుక్ రాజ్యాంగం అయినట్టుగా కనీసం అతను ముఖ్యమంత్రి అయిన టైంలో ఎంతమందిని మర్డర్ చేయించాడు. ఈ రోజుకి ఒక్క మనిషి రాజకీయ హత్య జరిగిందా ఈ సంవత్సరంన్నర కాలంలో? ఎందుకు జరగలేదు? అదే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మిమ్మల్ని ఓసుకోతగా రఫా అన్న చూసి ఆ రఫా వీళ్ళు చేయరు కూడా. ఎందుకంటే వీళ్ళకి ఒక విఘ్నత, సంస్కృతి, వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఈ పార్టీకే ఒక సంస్కృతి ఉంది. ఈ పార్టీలో ఉన్న కార్యకర్త కూడా ఆ పార్టీ కార్యకర్త అంటే ఒక గుడ్ విల్. నీ పార్టీ కార్యకర్త అంటే ఒకవేళ నిన్ను చూసి అప్పుడు మాట్లాడిపోయినా తర్వాత వాళ్ళ అభిప్రాయం వేరుగా ఉంటుంది సమాజంలో. అది నీ స్టేటస్, చంద్రబాబు పార్టీ స్టేటస్. మరి ఓవరాల్గా ఏమంటారు? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చూస్తే అది మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ఎట్టి పరిస్థితుల్లో అంటున్నారు కదా, మరి దాన్ని జరిగే పని అంటారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ప్రజలు తీవ్రమైన తప్పు చేశాము అనే స్థితిలో 195 మంది ఉన్నారు. 95 మంది. అందువలన నువ్వు బతికుండా ముఖ్యమంత్రి కావు, అంతకంటే ఏమీ లేదు.